అదే అయితే హ్యావ్ టీ. అమ్మాయి దగ్గరికి వెళ్ళాలిరా. ఆమె బర్త్డేకి వెళ్దాం అనుకున్నా, మొన్న జూన్ 25th వెళ్ళలేదు. కోర్టులో కేసు 26th నాడు ఉంది. ఇప్పుడు 25th వెళ్ళి మళ్ళీ నేను 26th కోర్టుకి రాలేను కదా అని వెళ్ళలేదు. విషయస్ చెప్పాను, డబ్బులు కూడా పంపించా. తెలిసిన వాళ్ళతో డబ్బులు ఇచ్చి పంపించా. అంటే నా క్లాస్మేట్ ఉంది, అక్కడే ఉంటుంది. ఆమె ఎందుకో హైదరాబాద్ వచ్చింది ఏదో కోర్టు కేసు. వాళ్ళ ఆస్తులన్నీ కుక్కట్పల్లిలో బ్లాక్ అయినాయి. అయితే సరే అవన్నీ ఆ కేసులన్నీ చూసి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి అమ్మాయికి ఇచ్చేయండి. అది డబ్బులతో పాటు వాళ్ళు కూడా స్వీట్లు కొని, వాళ్ళు ఏదో స్వీట్లు కొన్నారో చేశారో ఇంట్లో, మరి వాళ్ళు కూడా ఇచ్చారంట లడ్డూలు అన్నీ. అయితే బాగానే కోర్టు పనులు లేనప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు అసలు మనం ఇక్కడ హైదరాబాద్ ఇల్లు ఉంది కదా, ఇది రేపు సెప్టెంబర్లో దుబాయ్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళు బాగుందటి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మనమే కొనుక్కోవాలనుకుంటున్నాము, అంటే వాళ్ళ అందరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కొనేసుకొని వాళ్ళకే ఒక ఇల్లు అపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక్కొక్క ఫ్లోర్లో. మంచిగా ఉంటుంది, 350 గజాలు ఉండదు. అయితే ఒక్కో ఫ్లోర్లో అందరూ ఒక్కో పోర్షన్లో ఉంటారు. అందరూ ఒక ఇంట్లో ఉంటారు, ఎవరి పోర్షన్లో వాళ్ళు ఉంటారు, సంబంధం లేదు. బట్ ఉంటారు మాత్రం ఒకే ఇంట్లో. మరి అమ్మాయి కూడా రావాలి అప్పుడు. అంటే వాళ్ళు అంటారు మాకే అమ్మేసేయండి. ఓకే, మీరు మంచి రేట్ ఇస్తే మీకే అమ్మేస్తాం. కరెక్టే. మరి అమ్మాయి ఏమంటుంది? ఆమెకి ఎప్పుడో ఇచ్చేసా. ఆమెకి ఇచ్చి కూడా 5 years అవుతుంది. 3 కోట్లు ఎంతో. ఇల్లు అమ్మాలంటే అమ్మాయి సంతకం కూడా ఉండాలి. అక్కర్లేదు, ఎందుకంటే ఆమెకి నేను బ్యాంక్ నుంచి ట్రాన్సాక్షన్ చేశాను క్యాష్. ఆ పేపర్స్ ఇచ్చేస్తే చాలు. హర్ అకౌంట్ ఈజ్ సెటిల్డ్. అది మామూలు అకౌంట్ కాదు, మామూలు అమౌంట్ కాదు. నేను 3 కోట్లు ఇచ్చాను అంటే ఆమె అకౌంట్ సెటిల్ అయిపోయింది. సంతకం అవసరం లేదు. ప్లస్ ఇల్లు నా పేరు మీద ఉంది. నాకు పిల్లలు ఆమె ఒక్కటే అని నీకు ఎలా తెలుసు? నేను ఊరికూరికే నేపాల్ పోతున్నా, అక్కడ ఏమన్నా పిల్లలు పెట్టానేమో. ఊరికూరికే మథుర, బృందావన్, అసలే కృష్ణుడు ఇట్లా 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 చూస్తుంటాడు. మంచోడు కాదు, అసలే మంచోడు కాదు. అక్కడేమన్నా పిల్లలు పెట్టానేమో కదా. యమునా నది దాటి సంతకాలు అనేది పిల్లలు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా? ఏదో ఒకటి నీకు పేరు తెలుసు, ఎప్పుడు చెప్తూ ఉంటా దాని బర్త్డే మొన్న జూన్ 25th అన్నానని ఆమె సంతకం నువ్వు అడిగావు. నీకు తెలియకుండా ఎవరైనా ఉండుండొచ్చు కదా, నాకు చెప్పలేదేమో, సీక్రెట్ పెట్టుకున్నానేమో, దాచిపెట్టుకుని ఉండొచ్చు కదా. అప్పుడేం చేస్తావు? రేపు వాడొచ్చి నేను అరుణ మేడం కొడుకునరా, రే బామ్మర్ది మేనమామ అని నీకు సవాల్ విసిరు. అందుకే వద్దు. ఎవరి పేరు మీద ఆస్తి ఉంది అంటే, నువ్వు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావు కదా, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు పెడితే చాలు, ఇంక్లూడింగ్ లీగల్ హెయిర్స్. అది ఆ క్లాజ్ రావాలి. I am the owner, exclusive owner, absolute owner, and legal heirs ki em hakku ledu. Their account is already settled. They have no claim. అంటే అప్పుడు ఒకటి పెడితే సరిపోతుంది. When I am alive, నువ్వు బతికుండంగా వాళ్ళకి ఏం క్లెయిమ్ లేదు. నువ్వు చచ్చిపోతే అన్ని క్లెయిమ్సే. ఇక నువ్వు చచ్చిపోతే ఏం లే, నీ ఫోటో పక్కన పెట్టి క్లెయిమ్సే. ఇక నాన్న లేదు, డాడీ లేదు, క్లెయిమ్స్ ఉంటాయి. ఇది నాది, అది ఈ కోర్టు కేసులు అన్నీ వైండ్ అప్ అయిపోతున్నాయి. 1 by 1 క్లియర్ అయిపోతాయి. క్లియర్ అయిపోతాయి. ఇల్లు అమ్మేసా. ఇంకా ఏమో సరే ఉన్నాయిలే చిన్న చితక ప్రాపర్టీస్, అవేమి ఎవడు ఎత్తుకోడు. పెద్ద ల్యాండ్ గ్రాబింగ్ కూడా కాదు, ఎందుకంటే పక్కన వాళ్ళు వెనుకోళ్ళు అందరూ మనోళ్ళు చూసుకుంటారు.
పెద్ద నాకు వచ్చే నష్టమేం లేదు. అయితే చెప్తున్నా, ఇప్పుడు అబ్సల్యూట్ ఓనర్ నేనే అయినప్పుడు ప్రాపర్టీకి ద కిడ్ కెనాట్ కమ్ అండ్ క్లెయిమ్. నీకు తెలుసా తనుజ చౌదరి అని తెలుసు, మిగతా వాళ్ళు నువ్వు దాని ఓటర్ ఐడి ఆధార్ కార్డు చూసావు కాబట్టి నీకు తెలుసు. ఇంకా ఉండొచ్చు కదా, నాకు నేపాల్లో ఒకటి పెట్టి ఉండొచ్చు చైల్డ్. అందుకనేసి లీగల్ హెయిర్స్ దాకా పోవద్దు. అబ్సల్యూట్ ఓనర్ సంతకం తీసుకో, అండ్ ఎవరికి క్లెయిమ్ లేదు నాకు తప్ప అనే క్లాజ్ రావాలి. ఎవరికి క్లెయిమ్ లేదు, నేను బ్రతుకుంటాగా. ఆఫ్టర్ మై డెత్ దే మే హ్యావ్, బట్ వెన్ ఐఎమ్ అలైవ్, వెన్ ఐఎమ్ సర్వైవింగ్, హౌ కెన్ దే కమ్ అండ్ క్లెయిమ్? అదే మొన్న ఈ దుబాయ్ ఫ్రెండ్స్ కూడా అన్నారు, అమ్మాయి వాళ్ళకే ఎక్కువ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. అయితే ఆమె వాళ్ళకి ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా క్వశ్చన్ అడిగారు. నేను నీకు తెలుసు కాబట్టి ఆమె ఇల్లు, ఆమె ఫోన్ నెంబరు, ఆమె అడ్రస్ అలా అడిగారు. తెలియపోతే అడగగలవా? పెద్ద హెడ్ఏక్, తలనొప్పి. రేపు కోర్టు కేసులు క్లియర్ అయిపోయింది. ఓకే, రైట్. ప్రాపర్టీ అమ్మేశాం, సమ్ ఆఫ్ అమౌంట్ వచ్చింది, అది తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతావు కదా అన్న. నేనేమన్నా కాశీకి వెళ్ళిపోయి అలా కనిపిస్తున్నానారా నీకు? కాషాయ వస్త్రములు ధరించి కూతురు దగ్గర ఉండి వాళ్ళ పిల్లలు ముక్కు తుడిచి వాళ్ళ ఇంట్లో అంట్లు తోమి వాళ్ళకి ఆయాలాగుండి ఉండు. చెప్తున్నా, నీకు ఉంది మేనకోడల మీద బాగా ప్రేమ. వాళ్ళ ఇంట్లో ఆయాలాగా వాళ్ళ పని మనుషులాగా బతకాలా? ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ లీడింగ్ అడ్వకేట్, సుప్రీం కోర్ట్ అడ్వకేట్. చెప్పక